హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎఫ్ఎల్ సిస్టర్స్. ఇవాళ మీకు మా 1 year కస్టమ్ అండ్ మా ఫ్యూచర్ హోప్ అయిన ఎంఎఫ్ఎల్ స్టోర్ టూర్ చేయబోతున్నాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు హెల్ప్ అవ్వచ్చు, అలాగే ఎవరైనా ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ చేసే వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. స్టోర్ అనగానే ప్రతి దగ్గర ఉండేదే కదా అనుకుంటారు, కానీ మాకు అవైలబుల్ ఉన్న రిసోర్సెస్తో రోడ్ మీద స్టార్ట్ చేసి ఈ స్టోర్ వరకు రీచ్ అయ్యాము అంటే అది మాకు చాలా పెద్ద అచీవ్మెంట్. అండ్ ఈ స్టోర్ పెట్టడంలో మేము చేసిన మిస్టేక్స్ గురించి కూడా చెప్తాము. మాకు సపోర్ట్ చేయాలి అనుకునేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎఫ్ఎల్ సిస్టర్స్. ఇవాళ మనము మన స్టోర్ టూర్ చేస్తున్నాము, ఎంఎఫ్ఎల్ స్టోర్ టూర్. ఎవరైనా హోమ్ టూర్ చేస్తారు, ఫ్రిడ్జ్ టూర్ చేస్తారు, ఈ స్టోర్ టూర్ ఏంటి అనుకుంటున్నారా? మరి మనకి ఆ హోమ్ ఫ్రిడ్జ్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే స్టోర్ టూర్ చేస్తున్నాం. అండ్ ఈ స్టోర్ మీరు చూస్తుంటే మొత్తం ఇంతకు ముందు ఇక్కడ బ్యూటీ పార్లర్ ఉండేది. మొత్తం పెయింటింగ్స్ అవన్నీ యెల్లో కలర్ లో ఉండేవి అనమాట. అండ్ గ్లాస్ డోర్ ఇది కూడా ఏమి ఉండేది కాదు. మధ్యలో ఏదో పార్టీషన్ ఉండేది. చూడంగానే అంటే చాలా చిరాగ్గా అనిపించింది. కాకపోతే స్పేస్ పెద్దగా ఉంది, దాన్ని రీడిజైన్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తోటి ఈ స్టోర్ తీసుకున్నాము. ఫస్ట్ మన దగ్గర అంత ఎక్కువ బడ్జెట్ లేదు కదా, సో ప్రతి ఒక్కటి మినిమం 10 members ని, అంటే 10 different vendors ని కనుక్కొని ఏది బెస్ట్, కనీసం 1000 రూపీస్ మిగిలినా కానీ మనకు బెనిఫిటే అవుతుంది అన్న ఆ ఇంటెన్షన్ తో చాలా వెతికామన్నమాట. ఈ గ్లాస్ డోర్ అలాగే ఎక్కడి నుంచి, అమీర్పేట్ నుంచి తెప్పించాము. అంటే చాలా మంది కొటేషన్స్ ఇచ్చారు, 60,000, 50,000, 40,000 అట్లా. అలా అన్ని కొటేషన్స్ చూసి మనకి ఏది బెస్ట్ అనిపించిందో వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. ఈ గ్లాస్ డోర్ వాళ్ళు వచ్చి ఫిక్స్ చేశారు. ఇది ఫిట్టింగ్ వచ్చేసి 2 days లో ఫినిష్ అయిపోయింది మనము ఆర్డర్ ఇచ్చిన తర్వాత. అండ్ అప్పుడైతే మేము రెడీగా కూడా లేకుండే. బట్ టేబుల్స్ అండ్ చైర్స్ వచ్చేసి మా థీమ్ కి మ్యాచ్ అవ్వాలి అంటే మేము ఫస్ట్ థీమ్ ఏం అనుకోలేదు. బట్ దెన్ పింక్ అండ్ వైట్ అంటే చూడంగానే కొంచెం మంచి అపీలింగ్ గా ఉండాలి అని చెప్పి పింక్ అండ్ వైట్ అనుకున్నాము. సో ఈ టేబుల్స్ అండ్ చైర్స్ అగైన్ నేను బంటి వెళ్ళి చాలా వెతికి డిఫరెంట్ వెండర్స్ నంబర్స్ తెచ్చుకొని అగైన్ మేము ఉండేది చాలా దూరం కాబట్టి మేము చెప్పాము, కాల్ చేసి తెచ్చాము. తీసుకొచ్చి ఆర్డర్ ఇచ్చేటప్పుడు అయితే మాకు ఏది బెటర్ అనిపిస్తుందో, అది ఏది ఫిక్స్ అయితే అది కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు అని చెప్పి నంబర్స్ తీసుకున్నాం అనమాట. సో ఫైనలీ ఇది ఫైనలైజ్ చేసాము. అగైన్ ఇక్కడ కూడా చాలా చూసాము. ఫస్ట్ ఐకియా నుంచి తీసుకొద్దాం అనుకున్నాము. ఐకియాలో టేబుల్స్ అండ్ చైర్స్ బాగానే అనిపించాయి, కానీ చాలా రెగ్యులర్ అనిపించాయి. మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుంటుంది అన్నట్లు వి వెంట్ విత్ దిస్ అనమాట. అండ్ ఐకియాలో అయితే కొంచెం ప్రైస్ తక్కువకి వచ్చేది. బట్ దెన్ నాకు ఆ లుక్ అండ్ ఫీల్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పి దానికంటే ఇవి కొంచెం ఎక్కువ పడ్డాయి ఇక్కడ ఈ విషయంలో అయితే. అండ్ కమింగ్ టు పెయింటింగ్స్ అయితే పెద్ద ఏమంటారు, మాకు ఒక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ అనే చెప్పొచ్చు పెయింటింగ్స్ విషయంలో. ఎందుకు అంటే మేము ఫస్ట్ ఇలా ఐస్ క్రీమ్ వేవ్స్ వచ్చేటట్టు ప్లాన్ చేద్దాము అనుకున్నాము. మేము బయట నో బ్రోకర్ అంటే వేరే అట్లాంటి వెబ్సైట్స్ లో అడిగితేనేమో చాలా చెప్పారు. కానీ మేమేం చేసాము, ఇక్కడ నార్మల్ రెగ్యులర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెయింటర్స్ ని తీసుకొని వచ్చినాం అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ పుట్టి ఉంది కదా, ముందు లేకుండే అనమాట. ముందు వాల్స్ అంతా చాలా రఫ్ గా ఉండింది. సో 2 coats పుట్టి పెట్టి మళ్ళీ దాని మీద పెయింట్ వేయాల్సి వచ్చింది. అండ్ ఆ పెయింట్ కూడా వాళ్ళు నార్మల్ గా సున్నాలు వేసే వాళ్ళు అనమాట. వాళ్ళని తీసుకొచ్చి మాకు ఇట్లా కావాలి అని చెప్తే వాళ్ళు, మేము అడిగినట్టు వాళ్ళు మేడం ఇది అవ్వదు మేడం అని అన్నారు. సో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో అప్పుడు మేము ఆ వేవ్స్ డిజైన్ నుంచి ఈ డిజైన్కి వెళ్ళాం అనమాట. ఇది కూడా ఎలా అంటే ప్లాస్టర్స్ తీసుకొచ్చి మేము మొత్తము ప్లాస్టర్స్ వేసేసి పెట్టి, ఈ డిజైన్ అంతా నేనే ప్లాస్టర్స్ వేసాను అనమాట. వేసి ఇక్కడ వాళ్ళకి మార్కింగ్స్ పెట్టిన, ఇక్కడ లైట్ పింక్ రావాలి, ఇక్కడ ఈ పింక్ రావాలి, అక్కడ ఇంకో పింక్ రావాలి, అలా 3 colors మేము మార్కింగ్స్ పెడితే దెన్ వాళ్ళు అది ఫిల్ చేసుకుంటూ వెళ్ళారు. ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే ఇది ప్లాస్టర్ ఇట్లా తీసేస్తే మనకి ఈ డిజైన్ వస్తుంది. అండ్ ఈ కౌంటర్ టాప్ కూడా మళ్ళీ గ్లాస్ వర్క్ వాళ్ళతోటి చేయించాము. అండ్ ఇక్కడ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు ఇంతకు ముందు ప్రొఫెషనల్స్ అయితే ఏం కాదు. ప్రొఫెషనల్స్ ఇన్ సెన్స్ అంటే ముందు ఐస్ క్రీమ్ షాప్స్ డిజైన్ చేసిన వాళ్ళైతే కాదు. ఇదంతా మేమే ఆ, అన్ని
కొలేట్ చేసి ఫైనల్‌గా ఈ లుక్ అయితే తెప్పించామనమాట. ఇది కూడా నార్మల్ కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళని ఇలా కౌంటర్ డిజైన్స్ చూపించి ఇలా కావాలి అని అడిగాము. అండ్ ఇది ఆల్రెడీ ఉన్నదాన్ని ఎక్స్‌టెండ్ చేయించాము. కొంచెం డోర్ లాగా. అది ఇంతకుముందు కొంచెం ఎక్స్‌టెండ్ చేయించామనమాట. అలా. ఇది కూడా మళ్ళీ వైట్ అండ్ పింక్ వచ్చేటట్లు మేము చూజ్ చేసుకున్నాము. బాబొచ్చాడు. చిన్న బాబు. మేబీ ఒక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అనుకుంటా. షేక్ తీసుకొని "వై ఈస్ దిస్ సో పింక్" అని అడుగుతున్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఏమో మేబీ సెల్ఫ్ డిజైనింగ్ అంటారు కదా! అలా పింక్ చూజ్ చేసేసుకున్నా. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఆర్ బ్లూ. కాకపోతే ఇలాంటి డెజర్ట్ ప్లేస్‌కి బ్లాక్ ఆర్ బ్లూ థీమ్ పెడితే బాగోదు. సో, వాట్ ఈస్ ది నెక్స్ట్ బెస్ట్ కలర్ అన్నప్పుడు మాకు పింక్ ఐడియా వచ్చింది. సో, వి వెంట్ విత్ పింక్. అంత పెద్ద పర్టిక్యులర్ రీజన్ అయితే ఏం లేదు గానీ మీకెలా అనిపిస్తుంది స్టోర్ ఒకసారి కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీకు కూడా అలాగే చాలా పింక్ పింక్ అనిపిస్తుందా? లేకపోతే డీసెంట్‌గా ఉందా? ఈ వీడియోలో మీకు ముందు చెప్పినట్లయితే ఇక్కడ ఆల్రెడీ అంటే లప్పం ఫినిషింగ్ అంటే పుట్టి కానీ ఇదంతా మేమే చేయించాము. ఆహ్, సో, ముందు వాల్ అంతా ఇట్లా వెట్‌గా ఉండే. అయితే వర్షం పడ్డందుకు అట్లా అయిందేమో మేబీ నార్మల్‌గా ఉంటే సెట్ అయిపోతుందేమో అనుకున్నాము. అండ్ దాని తర్వాత 2 కోటింగ్స్ ఆహ్, ఇది పుట్టి పెట్టిన తర్వాత పెయింట్ ఏసిన తర్వాత నార్మల్‌గా అయిపోయింది. దాని తర్వాత మొన్న ఒక రోజు ఫుల్ వర్షం పడ్డప్పుడు, ఆ వర్షంకి ఈ వాల్ అనేది ఇట్లా అయిపోయింది. దీన్ని ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఇంకా ఈ స్టోర్‌కైతే మాకింకా మనీ పెట్టాలనిపించట్లేదు. కానీ లుక్ అనేది మొత్తము ఇలా డిఫరెంట్‌గా అయిపోయింది. వర్షం వల్ల మాకు జరిగిన నష్టంలో ఇదొకటి. ఆంటీకైతే ఈ డిజైన్ అస్సలు నచ్చలేదు. యాక్చువల్లీ నేను అడిగింది కూడా కొంచెం వేరే ప్యాటర్న్‌లో అడిగినా. బట్ అగైన్ చెప్పినట్టు తను అంత ప్రొఫెషనల్స్ కాదు. సో, ఇలా అయితే వచ్చింది. బట్ స్టిల్ థట్ వాస్ మేనేజబుల్. అండ్ ఇక్కడైతే వాటర్ పైప్ కనెక్షన్ కూడా లేదనమాట. సో, ఇక్కడ నుంచి మనకి దీని కింద నుంచి వాటర్ పైప్ అయితే ఎళ్తుంది. దాన్ని కవర్ చేయడానికి మనము ఇక్కడ ఒక 12 వుడ్డేసి దాని మీద ఇట్లా పెయింట్ ఏసాము కనిపియకుండా. దీని కింద అయితే ఇంత పెద్ద పైప్ ఉంది. వాటర్ పైప్. వాటర్ కనెక్షన్ దగ్గర నుంచి మొత్తం మేము చేసుకోవాల్సొచ్చింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఏసీ. ఇదైతే ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాము. అంటే ఇంట్లో నుంచి అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేసాము. ఇక్కడ మేము పెట్టుకునేంత లగ్జరీ లేదు. అండ్ ఏసీ పెడితే కరెంట్ బిల్ గూడా ఎక్కువొస్తది ఇంట్లో అయితే. అందుకనే ఇంట్లో మనకి మనమున్న సిట్యుయేషన్‌కి ఏసీ అవసరం లేదని చెప్పి పక్కన పెట్టేసాము. సో, అది మన స్టోర్‌కి యూజ్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే చిమ్నీ పైప్ కనిపిస్తుంది కదా! ఇది మేము ఫస్ట్ ప్లాన్ చేయలేదనమాట. ముందు చిమ్నీ పెట్టించే పనైతే మేము దీన్ని గూడా కవర్ చేసేవాళ్ళము. కాకపోతే స్టోర్ ఓపెన్ చేసినాక ఒక 2 మంత్స్‌కి చిమ్నీ పెట్టించాల్సొచ్చింది. ఎందుకంటే ఇదంతా కిందకుంది కాబట్టి ఫ్రైస్ అలాంటివేమన్నా చేసేటప్పుడు చాలా సఫోకేటింగ్‌గా అనిపిస్తుంది అంటే ఓకే. అప్పుడు చిమ్నీ ఇన్‌స్టాల్ చేసాము. సరే ఇప్పుడు కూడా దీన్ని కవర్ చేయొచ్చు. కాకపోతే చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే అన్నీ సెట్ అయిపోయాయనుకోండి మనం ఇదే లొకేషన్‌కి స్టిక్ అయిపోతాము. మేము లొకేషన్ చేంజ్ చేద్దాము. మంచి బెటర్ ప్లేస్‌కెళ్దాము అన్న ఫీల్‌లో ఉన్నాము. అందుకని ఇంకా ఈ స్టోర్‌కి అస్సలు 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఫ్లోరింగ్ కనిపిస్తుందా? ఇది మనము ఫ్లోరింగ్‌కి నేను ఆల్‌మోస్ట్ చాలా అంటే చాలా తిరిగాననమాట. నాకు బ్లాక్ అండ్ వైట్‌లో కావాల్సుండింది ఫ్లోరింగ్. నేను అలా అడిగితే అది టైల్స్‌కెళ్ళాలి మ్యాట్స్‌లో రావు అని చెప్పారు. అండ్ మ్యాట్స్‌లో కూడా చాలా అంటే చాలా ఫ్లోరింగ్ విషయంలో అయితే మోర్ దాన్ 20 మెంబర్స్‌ని కాంటాక్ట్ అయ్యాను. లాస్ట్‌కి ఇది ఓకే అయింది. ఇది థిక్కుండే షీట్ అన్నమాట. మనకి నార్మల్ బయట అయితే లేకపోతే 1 లేకపోతే 2 వరకు ఉంటది. ఇది చాలా అంటే చాలా థిక్. తీసుకొచ్చేటప్పుడు కూడా 3 మెంబర్స్ తీసుకొచ్చారు. నేను కాంటాక్ట్ అయిన తర్వాత ఒక సెల్లర్ చెప్పారు ఎంత స్క్వేర్ ఫీట్ కావాలి అంటే ఇది వచ్చేసి అరౌండ్ 340 స్క్వేర్ ఫీట్ అన్నమాట స్టోర్ సైజ్. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్కూల్‌కి ఏసారంట. ఇది ఎక్కడి నుంచో అంటే ఇండియాది కాదు. ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసాము అని చెప్పారు. సో, మిగిలిన పీస్ ఉంది. మరి మీకిది ఓకేనా అంటే, యాహ్! ఫైన్ అని చెప్పాము. సో, అక్కడి నుంచి తీసుకొచ్చారు. కార్పెట్ అయితే బావుంది. చాలా థిక్‌గా ఉంది. అండ్ ఇష్యూస్ ఏం లేవు. కాకపోతే ఇప్పటికి ఒక రిగ్రెట్ ఉంది. ఏంటి అంటే టైల్స్ పెట్టించుంటే బావుండు అని. దానికైతే ఇంకొంచెం మేబీ ఎక్కువ అయ్యేదేమో.
అండ్ టైం కూడా ఎక్కువ పట్టేది. మాకప్పుడు అంత టైం లేదు. తొందరగా చెయ్యాలి అండ్ కార్పెట్ బానే ఉంటుంది గదా అనుకున్నాము. కానీ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాము. సో, నెక్స్ట్ స్టోర్స్ కానివ్వండి, ఫ్రాంచైజెస్‌లో కానివ్వండి సేమ్ మిస్టేక్ అయితే రిపీట్ చేయదలుచుకోలేదు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఏ స్టోర్ కానీ, ఫ్రాంచైజ్ కానీ థీమ్ కూడా కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము ఇంకా బెటర్‌గా. స్టోర్‌కి మనకి ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇది సౌత్ ఫేసింగ్ షాప్ అన్నమాట. సో, డోర్ వచ్చేసి అటు కార్నర్‌కి పెట్టకూడదు అని చెప్పారు. సో, ఇటు సైడ్ పెట్టాల్సొచ్చింది. ఇటు సైడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, చూసే వాళ్ళకి కనిపించదు స్టోర్ ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది అని. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసి పెట్టినా గాని కనిపించదన్నమాట. ఇది ఇంకొక డ్రాబ్యాక్ అన్నమాట. దీన్ని కూడా మేము ఫిక్స్ చేయాలి నెక్స్ట్ టైమ్. అండ్ కమింగ్ టు ఫ్రిడ్జ్. ఫ్రిడ్జొచ్చేసి మనము అప్పుడు స్టార్టింగ్ ఒకటి సరిపోతుంది అనుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం చేసే ఫ్లేవర్స్‌కి ఒక ఫ్రిడ్జ్ సరిపోదు. అగైన్ ఇది కూడా వేరే స్టోర్‌కెళ్ళినప్పుడు 2 ఫ్రిడ్జ్ పెట్టేట్టి కౌంటర్ చేపిద్దాము అని అనుకుంటున్నాము. ఎందుకు అంటే మనం స్టార్టింగ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కొన్నే ఉంటాయి కదా అని అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 30 పైనున్నాయి. ఇంకా, ఇంకా రావచ్చు. కాకపోతే మేమే చేయడం ఆపేసాము. కొత్తవి ట్రయల్స్ అండ్ ఆల్సో పాప్సికల్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసు కదా మన మెన్యూ స్టార్టింగ్ అట్ ₹25. సో, పాప్సికల్స్, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా ఫ్లేవర్స్. నాకు తెలిసి ఇంకొక ఫ్రిడ్జ్ తీసుకున్నా గానీ ఈజీగా ఫిట్ అయిపోతాయి అన్నీ. అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ డోర్ ఓపెన్ చేస్తే దీని వెనకాల మనకి కిచెన్ ఉంటుంది. ఇక్కడే అన్నమాట మన ప్రొడక్షన్ కానియ్యండి, లేకపోతే అన్నీ అయ్యేవి. అండ్ మనం ఇప్పుడు ఫ్రాంచైజ్‌కి ఇస్తే ఇంత స్పేస్ అవసరం లేదు. మేము కొంచెం తగ్గించొచ్చు. బట్ సిమిలర్‌గా అన్నీ వచ్చేటట్లు అట్ ద సేమ్ టైమ్ మంచి లుక్ అండ్ ఫీల్ అంటే ఇది బావుంది. ఇంతకంటే మంచిగా ఇచ్చేటట్టు మేము ట్రై చేస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ కానివ్వండి, పైన ఫాల్ సీలింగ్ కానివ్వండి. యాహ్! పైన అంటే గుర్తొచ్చింది. ఇది చూడండి. ఇక్కడ మేము ఫాల్ సీలింగ్ చేపించలేదు. జస్ట్ పుట్టి 1 కోట్ చేసి వైట్ పెయింట్ ఏసాము. అండ్ ఈ బల్బ్స్ అయితే తక్కువకొస్తాయి. నార్మల్ వేరేవైతే ఎక్కువ పడతాయి అని అన్నారు ఎలక్ట్రీషియన్. సో, అలా జుగాడ్ కింద ఈ లైట్స్ పెట్టాము. ఇంకా నెక్స్ట్ స్టోర్స్‌కైతే కొంచెం సీలింగ్ అవంతా ఉండేటట్టు చూసుకుంటాం ఫాల్ సీలింగ్. అండ్ ఇది మన కిచెన్. సో, ఇక్కడొచ్చేసి వర్కింగ్ టేబుల్స్, ఇంకొక ఫ్రిడ్జ్, ఐస్ క్రీమ్ మెషిన్స్ అండ్ చిమ్నీ, పైన కౌంటర్, అవెన్, పిజ్జా అవెన్ అన్నీ అలా పెట్టామనమాట. ఇక్కడ చూస్తే ఇది మన లోగో, లైట్. ఈ లోగో నాకు ఎన్ని కలర్స్ ట్రై చేసినా జనరల్‌గా లోగోస్ అనంగానే అందరూ బయట ప్రొఫెషనల్స్‌ని కాంటాక్ట్ అవుతారు. మేము అవుదాం అనుకున్నాము. కాకపోతే అందరిచ్చిన కొటేషన్స్ చాలా ఎక్కువ అనిపించాయని. సో, ఇట్లా గాదు మనమే ఏదో ఒకటి జేసుకుందాం అని జెప్పి కూర్చొని చాలా ఆలోచించి ఆహ్, ఇదైతే ఫైనలైజ్ చేశా అనమాట లోగో. అఫ్‌కోర్స్ సింపుల్‌గానే ఉంటది. బట్ నాకు చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. యమ్మీ ఫిల్స్ పేరుకి ఆ యమ్మీ ఆహ్, ఎమోషన్ అనేది క్యారీ చేస్తుంది. అండ్ పేరు పెట్టేటప్పుడు ఏం పెట్టాలి అని చాలా ఆలోచించాము. బట్ సింపుల్‌గా యమ్మీ ఫిల్స్ తోటి అయిపోయింది. అనుకోవచ్చు ఇవన్నీ అందరూ చేస్తారు కదా అని. మేబీ చాలా మందికి హెల్ప్ ఉండొచ్చు. లేకపోతే బయట పెట్టడానికి మనీ ఉండొచ్చు. కాకపోతే మనం ఏంటి అంటే అగైన్ వర్క్ చేసుకుంటూ మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత వీటి గురించి క్రియేటివ్‌గా థింక్ చేయాలంటే చాలా టైం పట్టింది. సో, అంత క్రియేటివ్‌గా లేకపోయినా కూడా వి ఆర్ స్టిల్ హ్యాపీ విత్ థిస్. మీకు నార్మల్‌గానే అనిపించొచ్చు. కానీ మాకు ఇది ఒక పెద్ద అచీవ్‌మెంట్ లాగా అనిపిస్తదనమాట. ఇది మన యమ్మీ ఫిల్స్ మెన్యూ. ఇది ఏదో టెంపరరీ మెన్యూ కింద చేశామనమాట. ఎందుకు అంటే అప్పుడు ఈవెన్ మీరు ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ కూడా ఇందులో హార్డ్‌లీ ఒక 15 ఆర్ 20 ఉంటాయి అంతే. దీని మీద మన దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ అరౌండ్ 40 షేక్స్, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ మెన్యూ క్విక్ బైట్స్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఓకే. మేమైతే ఈ మెన్యూ చేసాము. కానీ గోయింగ్ ఫార్వర్డ్ మేము వేరే స్టోర్స్ ఓపెన్ చేసినా లేకపోతే ఫ్రాంచైజెస్‌కి కానివ్వండి ఇక్కడ డిస్‌ప్లే ఎల్‌ఈడీ మెన్యూ బోర్డ్స్ పెట్టిద్దాము అని ఫిక్స్ అయ్యాము. సో, మన ఫ్రాంచైజ్ కాస్ట్‌లో అవి గూడా కవర్ అయిపోతాయి. అండ్ కమింగ్ టు కప్స్. కప్స్ అయితే నేను ఎన్ని కప్స్ కూడా చాలా దగ్గర చూసాను. కాకపోతే అందరూ నాకు ఇదర్ కౌంట్ ఎక్కువ కానీ 1,00,000 పీసెస్, 2,00,000 పీసెస్ అలా చెప్పారు మినిమమ్ క్వాంటిటీ. సో, నాకు బడ్జెట్‌లో వచ్చేటట్టు అగైన్ ఈ కప్స్ మేము ఫస్టే తీసుకోలేదు. స్టోర్ రన్ చేశాక ఒక 2, 3 మంత్స్ తర్వాత
ఆ వచ్చిన మనీని రీఇన్వెస్ట్ చేసి కప్స్ చేపిచ్చాము. ఎందుకంటే కప్స్ మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీయే థౌసండ్స్‌లో ఉంటది. సో, ఇదనమాట కప్పు. దీని డిజైన్ గూడా చేసింది మళ్ళీ నేనే. ఈ డిజైన్ గూడా చేసింది నేనే. మీకు ఇన్ని చెప్తుంటే ఆ మూవీలో బ్రహ్మానందం చెప్తారు కదా! తనే హీరో, తనే హీరోయిన్ 'అత్తారింటికి దారేదిలో' తనే విలన్. మీకు అలాగే అనిపిస్తుండొచ్చు. చూడండి నాకు ఈ కప్ డిజైన్ ఎలా అంటే ఏం చేయాలో అర్థం కాలేదు. పింక్ అండ్ వైట్ అన్నట్లు అనుకున్నా లోగో. అండ్ ఓకే మన ఇన్‌స్టాగ్రామ్ స్కానర్ కూడా ఇచ్చామన్నమాట చిన్నగా. ఇంకా బియాండ్ థట్ అయితే ఏం పెట్టదలుచుకోలేదు. సింపుల్‌గా ఉంచాలి అన్నట్లు వి వెంట్ విత్ దిస్ కప్. మన షేక్స్ గ్లాస్ అన్నమాట. మన షేక్స్ గ్లాస్‌కి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ పడేయకుండా మేము తీసుకెళ్ళొచ్చా అని అడుగుతారు. యాహ్! ఆఫ్ కోర్స్ వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇది చూడండి క్వాలిటీ గూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటది. అందుకనే వాళ్ళు రీయూజ్ చేసుకుంటారనమాట. అండ్ యాహ్! ఇది కూడా అంతే సింపుల్‌గా ఏదో ఒక కలర్ పింక్ కాకుండా వేరే కలర్‌కెళ్ళాము. ఎందుకంటే బ్లాక్ చాలా అగైన్ మా ఫేవరెట్ కలర్ అండ్ బావుంది లుక్. అందుకనే వి వెంట్ విత్ బ్లాక్ అన్నమాట. అది ఇలా క్లోజ్ చేసుకొని పార్సెల్‌కైతే లేదు ఇలా ఓపెన్ చేసుకొని ఇందులో ఇందులో స్ట్రా పెట్టుకోవడానికి. సో, ఇదన్నమాట మన షేక్ గ్లాస్. అండ్ ఇదొచ్చేసి మన వాల్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ అన్నమాట. కస్టమర్స్ రివ్యూస్ అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తారు. ఆహ్, కొంతమంది అయితే క్రేజీగా వాళ్ళ ఇన్‌స్టా ఐడీస్ అవన్నీ ఇస్తారు. బట్ మనకు వచ్చేవన్నీ పాజిటివ్ ఫీడ్‌బ్యాకే. ఆహ్, జనాలైతే కస్టమర్స్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద టేస్ట్ థట్ వి ఆర్ గివింగ్ టేస్ట్ అండ్ క్వాలిటీ. చూడండి ఐస్ క్రీమ్స్ ఆర్ సో టేస్టీ, సో యమ్మీ. అలా ఉండాలి. కాకపోతే అవన్నీ ఏమవుతుందంటే ఎగిరిపోయి పోతున్నాయి. ఇలా పడిపోతున్నాయన్నమాట. సో, అందుకు కొంచెమే ఉంది. లేకపోతే ఈ గ్లాస్ డోర్ అంతా ఇలా నిండిపోయేది ఫీడ్‌బ్యాక్ తోటి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాకు సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా సజెషన్స్ ఉంటే స్టోర్ చూసాక అది కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఆల్ యువర్ సజెషన్స్ ఆర్ వాల్యుబుల్ ఫర్ us.